చెక్ రైట్. అపోస్తుల కార్యగ్రంథంలో గత వారం చాలామంది రాలేదు కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్లో గత వారం చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. అపోస్తుల కార్యగ్రంథము అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైపోయిన తర్వాత ప్రారంభమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణాన్ని, ఆయన వెళ్ళిపోయినటువంటి విధానాన్ని రాసుకుంటూ మొదలుపెట్టినటువంటి గ్రంథం అపోస్తుల కార్యగ్రంథం. ఈ గ్రంథంలో 12 మంది అపోస్తలులు చేసినటువంటి బోధ, వాళ్ళు చేసినటువంటి పరిచర్య అనేది ఈ యొక్క కార్యగ్రంథంలో రాయబడడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే సువార్త లేకపోతే దేవుని యొక్క బోధ అనేది యెరూషలేము ప్రాంతములో మొదలయ్యి రోమ్ పట్టణం వరకు ప్రయాణించినటువంటి సువార్త ప్రయాణమే అపోస్తుల కార్యగ్రంథం. ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా. ఇందులో 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉంటారు: పేతురు, పౌలు, పిలుపు. పేతురు, పౌలు, పిలుపు. పేతురేమో యూదులకు బోధించాడు, పౌలేమో అన్యులకు బోధించాడు, పిలుపేమో సమరయులకు బోధించాడు. పేతురు, పౌలు వీళ్ళిద్దరూ కూడా మగ ఆడవాళ్ళకి బోధించారు. పిలుపేమో నపుంసకులకు బోధించాడు. ఈ విధంగా మనం ఆ యొక్క అపోస్తుల కార్యగ్రంథ ఉపోద్ఘాతాన్ని వినేసాం. మొదటి అధ్యాయం కూడా నేను చెప్పేశాను. ఇప్పుడు మనం 2వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాం. నాకు తెలుసు, నేను గత వారం చెప్పిన వర్తమానం మీలో చాలామందికి ఎక్కలేదు, నాకు తెలుసు. కానీ నేను మరలా చెప్తున్నాను, ఈ విధంగా ధ్యానం చేయటం అనేది నేను చేసేటువంటి పని ఏంటంటే, మీరు ఒకవేళ ఇంటికాడ చదివితే, మీరు చదివే అలవాటు లేకపోతే నేనేం చేయను, ఒకవేళ చదివితే అందులో మీకు వచ్చేటువంటి ప్రతి అనుమానాన్ని నేను గత వారం క్లియర్ చేశాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతున్నారు అనుకుందాం, అపోస్తుల కార్యగ్రంథం. ఇంటికి వెళ్ళి చదువుతున్నప్పుడు ఓ తయుఫిలా అని ఉంది, అంతేనా? ఇదేంటి అని బుర్రగోక్కుంటారని దాని వివరణ చెప్పేశాను. ఆ విధంగా మీలో రేకెత్తేటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని నేను ఇస్తున్నాను. అయితే మీరు చేయాల్సింది, మీరు గనక వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇష్టపడకపోతే నేనేం చేయలేను. నేను ఎంత వాగినా, ఎన్ని వారాలు మనం ఈ విధంగా ధ్యానం చేసినా వ్యర్థమే. అయినప్పటికీ నా ప్రయత్నం, నా యొక్క కృషి ఏదో నేను చేయాలని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత మీ ఇష్టం. సరే, ఇప్పుడు 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఒక కథలాగా చెప్తాను, జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి అధ్యాయంలో ఆయన ఆరోహణం అయిపోయాడు. శిష్యులందరూ ఒక గదిలోకి వెళ్ళారు, సీట్లు వేశారు. మత్తి అనేటువంటి పేరు, ఒకని పేరు ఏర్పడింది. మొత్తం మీద అయిపోయింది. పెంతెకోస్తు పండుగ అనేటువంటి ఒక పండుగ వచ్చింది. పెంతెకోస్తు పండుగ అనేటువంటి ఆ పండగకి మొత్తం అందరూ కూడా ఒక చోట కూడుకున్నారు. ఆ ఒక చోట కూడుకున్నప్పుడు ఒక్కసారిగా ఈ అపోస్తలులు ఉన్నారు కదా, పేతురు, పౌలు, వీళ్ళందరూ దేవుని యొక్క శిష్యులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. అన్య భాషలతో మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళందరూ కూడా, కొంతమంది ఏమో షాక్ అయిపోయారు, ఇంకొంతమంది ఏమో వీళ్ళు కొత్త ద్రాక్షారసం త్రాగారేమోరా, వీళ్ళు తాగినటువంటి మందు బాగా కిక్కిచ్చినట్టు ఉందిరా వీళ్ళకి అని అనుకుని హేళన చేశారు. ఈ విధంగా కొంతమంది హేళన చేస్తున్నారని పేతురు ఏం చేశాడంటే ఒక్కసారిగా లేచి నిలబడిపో, రేయ్ ఆగండ్రా, ఎవడు మాట్లాడకండి అని మీకే చెప్తున్నా, అందులో కవర్ చేశా, మీరు ఏనాపోతే నేను ఏం చేయలేను. ఆ విధంగా అని ఆయన ఏమన్నాడంటే, వీళ్ళు కొత్త మందుతో ఏమీ నింపబడలేదు, వీళ్ళేం కొత్త మందు ఏమీ తాగలేదు. అయితే వీళ్ళకి బలాన్ని ఇచ్చింది మాత్రం పరిశుద్ధాత్మ శక్తే అని ఆయన మాట్లాడుతూ, ఆయన ప్రసంగం చేస్తూ ఏమంటాడో చెప్పన. మీరు ఒక 50 రోజుల క్రితం, మొన్న మధ్యన ఒక వ్యక్తిని సిలువేసి చంపేశారు కదా, మూర్ఖులతో కలిసి, దుర్మార్గులతో కలిసి ఒక వ్యక్తిని సిలువేసి చంపేశారు కదా. ఆయన్ని తండ్రి అయినటువంటి దేవుడు లేపాడు. మృతుల్లో ఆయన ఉంచలేదు, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ని లేపాడు. ఆయన లేపబడిన దాన్ని బట్టి మాకు పునరుత్థాన శక్తి అనుగ్రహించబడింది. ఆ పునరుత్థాన శక్తిలో మేము బోధిస్తున్నాం. మీరు చేయాల్సింది ఏంటో చెప్పనా, మారు మనస్సు పొంది దేవుణ్ణి అంగీకరిస్తే మాతో పాటు రండి, దేవుని కార్యాలు మీరు చూస్తారు అని చెప్పాడు. ఇదే 2వ అధ్యాయం. ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు మనం తీర్చుకుని ఒక్క వచనాన్ని మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం.
మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే గత ఆదివారం చెప్పాను, పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఆయన, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మనకి ఏ విధంగా ఉంటుందంటే, శక్తినిచ్చేవాడు ఆయనే, సాక్షిగా నిలబెట్టేవాడు ఆయనే. పరిశుద్ధా 2 కర్రలు ఏమన్నా ఉంటే పట్టుకొచ్చి కొట్టేసుకుంటారు. అయితే పరిశుద్ధాత్ముడు సాక్షిగా నిలబెడతాడు, పరిశుద్ధాత్ముడు శక్తిని అనుగ్రహించి నిలబెడతాడు. అయితే మీకు ఒక విషయం చెప్తాను, చూసావా ఎంతమంది డిస్టర్బ్ అయ్యారో? రైట్. మీకు ఇంకో విషయం చెప్తేనే, తల్లిదండ్రులు మీరు ఇక్కడ భయం చెప్తున్నారు, పక్కా చెప్తున్నా, మీరు ఇంటి దగ్గర భయం చెప్పట్లా, చాలా సీరియస్గా చెప్తున్నాను. మీరు ఇక్కడే చెప్తున్నారు భయం, ఇంటి దగ్గర చెప్తే ఇక్కడ ఇలా ఉండరు. మీరు బాధపడినా పర్లా, మీరు ఇంటి దగ్గర చెప్పట్లా, సీరియస్, మీరు ఇంటి దగ్గర చెప్పట్లా. ఇక్కడికి వచ్చాకే ఆ టైంలో 4 ఉతికేసి కూర్చోబెడుతున్నారు అంతే. సో మీరు ఇంటి దగ్గర చెప్పితే ఇక్కడ కూర్చుంటారు. ఓకే, రైట్. ఇంకా వాళ్ళని వదిలేయండి, ఇటు తిరగండి, ఇటు చూడండి. రైట్. అయితే పరిశుద్ధాత్ముడు శక్తినిచ్చేవాడు ఆయనే, సాక్షిగా నిలబెట్టేవాడు ఆయనే అని మనం ఆలోచన చేసాం. అయితే మీకు ఒక విషయం చెప్పాను గత ఆదివారం, పరిశుద్ధాత్మునితో నింపబడి, జాగ్రత్తగానండి మాట, పరిశుద్ధాత్మునితో నింపబడి మీరెక్కడ అద్భుతమైనటువంటి ఆరాధన చేసి, అద్భుతమైనటువంటి పాటలు పాడి, అద్భుతమైనటువంటి వాక్య ధ్యానము చేసి, అద్భుతమైనటువంటి ప్రేరేపణతో ఉజ్జీవమైనటువంటి స్తుతి ఆరాధనలో పాలు పొంది బయటికి వెళ్ళిన తర్వాత దేవునికి సాక్షులుగా లేకపోతే మీరు క్రైస్తవులు, పరిశుద్ధాత్మనుతో నింపబడిన వారు కాదు. ఇది నేను గత వారం ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అయితే ఈ వారం ఈ 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా మనకున్నటువంటి కొద్దిపాటి సమయంలోనే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు 2వ అధ్యాయం తీయండి, మొదటి వచనం ఒకసారి చూస్తారా? అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం చెప్పండి. పెంతుకోస్తు అను పండుగ దినమున. చాలు. అసలు ఈ పెంతుకోస్తు పండుగ అనేది ఎప్పుడు జరుపుకుంటారు అనంటే, ప్రథమ ఫలముల పండుగ తర్వాత 50 రోజులకి పెంతుకోస్తు పండుగ వస్తుంది. ఏం పండుగ తర్వాత? ప్రథమ ఫలముల పండుగ తర్వాత 50 రోజులకి పెంతుకోస్తు పండుగ అనేది వస్తుంది. అయితే ఈ ప్రథమ ఫలముల పండుగ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానంలో నెరవేరింది. ప్రథమ ఫలముల పండుగ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానంలో నెరవేరింది. మీకు ఒక వచనం చదివి వినిపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీస్తారా? 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం. చదవగలిగిన వారు. ప్రతివాడును ప్రథమ ఫలము క్రీస్తు. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడయ్యానన్నాడు కదా, అంటే సిలువ వేయబడి 3వ రోజున ఆయన తిరిగి లేచాడు కదా ఆదివారం. అప్పటి నుంచి 50 రోజులు లెక్కేసుకుంటే పెంతుకోస్తు పండుగ అన్నమాట. ఆ పెంతుకోస్తు పండుగ సమయంలోనే ఈ యొక్క పరిశుద్ధాత్ముడు వాళ్ళని దేవుని యొక్క శక్తితో నింపడం జరిగింది. అయితే పస్కా పండుగ అనేటువంటి ఒక పండుగ ఉంది, యూదులు ఆచరించేటువంటి పండుగ. ఆ పండుగ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణమందు నెరవేరింది. అదే కొరింథీ పత్రికలు ఉన్నారా? 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయము 7వ వచనం. అదే కొరింథీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. క్రీస్తు అను మన పస్కా పశువు. చూసారా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానమేమో ప్రథమ ఫలముల పండుగలో నెరవేరింది, పస్కా ఏమో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణమందు అది నెరవేరింది. అయితే ఈ పెంతుకోస్తు పండుగ అనేది ఎప్పుడు వస్తుందంటే, ప్రథమ ఫలముల పండుగ దగ్గర నుంచి 50 రోజుల తర్వాత పెంతుకోస్తు పండుగ అనేది వస్తుంది. ఆ పెంతుకోస్తు పండుగ రోజున, జాగ్రత్తగానండి, ఆ పెంతుకోస్తు పండుగ రోజున అందరూ ఒక చోట కూడుకున్నారు. అందరూ ఒక చోట కూడుకుంటే బలమైనటువంటి గాలి వంటి శబ్దం అంట. ఒకసారి చూస్తారా? అపోస్తుల కార్యగ్రంథం
కింద వచనాలు చూడండి, 5, 6, 7 వచనాలు అనుకోండి. 2వ అధ్యాయము కాదు, 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. చాలు. ఒక్కసారిగా బలమైనటువంటి గాలి వంటి శబ్దం. జాగ్రత్తగా మీరు చదివితే మీరు ఒక్కోసారి పొరపడతారు. అది బలమైన గాలి అనుకుంటారు. కాదు, బలమైన గాలి వీయలేదు. గాలి వంటి శబ్దం వారికి వినబడింది. అగ్ని నాలుకలు విభాగించబడటం వాళ్ళు చూచారు. మీకు ఇక్కడ 2 రుజువులు ఇస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. 2 రుజువులు. పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా వాళ్ళకి కనిపించలేదు. పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు వాళ్ళకి డైరెక్ట్గా కనిపించలేదు, కానీ 2 రుజువులు ఇచ్చాడు. 1 చెవితో శబ్దం విన్నారు, 2 కంటితో చూచారు. చెవితో శబ్దం విన్నారు, 2 కంటితో చూచారు. శబ్దము మనకున్నటువంటి మనోనేత్రము వెలిగించబడాలి. మనము దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన యొక్క మనోనేత్రాలను వెలిగిస్తాడు. అది పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని. అయితే మనం చేయాల్సింది ఏంటో చెప్పనా? మన యొక్క ఆ యొక్క హృదయంలోనికి దేవుని యొక్క మాటలను మనము అంగీకరించటానికి, వినటానికి ఇష్టపడాలి. మీకు ఒక మంచి విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. లూకా సువార్తని, అపోస్తుల కార్యగ్రంథాన్ని లూకాయే రాశాడని చెప్పాను కదా. లూకా సువార్తని, అపోస్తుల కార్యగ్రంథాన్ని లూకా భక్తుడే రాశాడు. అయితే మీరు ఇంటికి వెళ్ళాక చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయంలోనేమో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మం గురించి రాయబడింది, పుట్టుక గురించి. లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి రాయబడింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ఉంది కదా, ఇది సంఘము యొక్క పుట్టుక. ఆది సంఘము ఈ 2వ అధ్యాయంలోనే ప్రారంభమైంది. అయితే మీకు ఒక విషయం చెప్తాను. లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక అనేది ఆయన భౌతిక శరీరం. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో సంఘం ఏర్పడటము అనేది ఆయన ఆధ్యాత్మిక శరీరం. మనమంతా ఎవరు? క్రీస్తు శరీరమై ఉన్నాం కనుక మనందరము కూడా ఆయనకు లోబడి జీవించాలి. ఇది అపోస్తుల కార్యగ్రంథంలో 2వ అధ్యాయంలో మనం నేర్చుకోదగినటువంటి విషయం. అయితే ఈ ధ్వని విన్నారు, ఆ విధంగా చూచినప్పుడు ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను. మనందరము, మన సంఘం అంతా కూడా ఈ పని ఖచ్చితంగా చెయ్యాలి. అది ఒక ఆజ్ఞ, అది ఒక రూల్. ఆ రూల్ ఏంటో మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై యుండుడి. ఇది కండిషన్, ఇది ఒక ఆజ్ఞ. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మపూర్ణులై ఉండండి. మీకు జాగ్రత్తగా వినండి, దేవుని సన్నిధానంలో ఆత్మను పొందుకోలేనటువంటి సంఘము కానీ, ఆత్మలో లీనమవ్వలేని విశ్వాసి కానీ అది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. దేవుణ్ణి నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉండాలి. పరిశుద్ధాత్మునితో నింపబడినటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి. సంఘము ఆరంభమైంది అపోస్తుల కార్యగ్రంథంలోనే. ఆదిమ సంఘములో ఇలా చూడండి, వింటున్నారన్నమాట, వినండి. ఆదిమ సంఘములో ప్రతి ఒక్కరు కూడా చాలా కరెక్ట్గా ఉండేవారు. ఆదిమ సంఘములో అందరూ యూదులే, వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. ఇప్పుడు మనం 2వ అధ్యాయం చూసాం కదా, పేతురు మేబీ ఒక అరగంట వర్తమానం చెప్పాడేమో, లేకపోతే ఒక గంట వర్తమానం చెప్పాడేమో. అరగంట గంట వర్తమానం అయిపోయేసరికి 3,000 మంది రక్షించబడ్డారు. 3,000 మంది రక్షించబడ్డారు. అక్కడితో సంఘ పునాది ప్రారంభమైంది. అక్కడి నుంచి సంఘాన్ని స్థాపించడం మొదలుపెట్టారు. అయితే మీకు ఒక విషయం చెప్తాను,
వాళ్ళు ఏర్పరచబడిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. వాళ్ళు దేవుని మాటకి విధేయత చూపించేవారు, దేవుని మీద ఆధారపడేవారు. మీకు పేతురు యొక్క ప్రసంగం మీరు ఇంటికి వెళ్ళా చూసారనుకో, 2వ వచనంలో ఆయన ఏమంటాడో తెలుసా? మీరే ఆయన్ని సిలువ వేసేశారు అన్నాడు ఆయన. మీరే ఆయన్ని సిలువ వేసేశారు. మీరు సిలువ వేయటం బట్టి ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోవటం బట్టి తండ్రి అయినటువంటి దేవుడు లేపాడు. ఆయన లేచాడు కాబట్టి పునరుత్థాన శక్తిలో మేము ప్రకటిస్తున్నాం అన్నాడు. పునరుత్థాన శక్తి, మీకు విషయం చెప్పనా? పునరుత్థాన శక్తి ప్రపంచంలో అందరికీ లేదు. పునరుత్థాన శక్తి భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి లేదు. పునరుత్థాన శక్తి దేవుని సన్నిధిలో బాప్తిస్మము పొందిన మనకు మాత్రమే అనుగ్రహించబడింది. పునరుత్థాన శక్తి దేవుని నమ్మినటువంటి మనకు మాత్రమే అనుగ్రహించబడింది. పునరుత్థాన శక్తి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి అనుగ్రహించబడింది. దేవుడు ఆ విధమైనటువంటి శక్తి మనకిస్తాడు. మీకు ఇంకో విషయం చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు మరణంలోకి వెళ్ళారు. ఆయన మరలా సజీవుడిగా తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన ఏమంటాడో తెలుసా? నేను మరణాన్ని జయించి బయటకు వచ్చేసా. జాగ్రత్తగా వినాలి ఈ మాట. నేను మరణాన్ని జయించి బయటకు వచ్చేసా. నేను మరణంపై విజయం సాధించి బయటకు వచ్చేసా. అయితే నా కుమారులుగా, నా కుమార్తెలుగా మీరు కూడా మరణాన్ని జయించబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా మరణము అనేటువంటి ముళ్ళును చితకగొట్టి బయటికి రాబోతూ ఉన్నారు. అదే మన నిత్య స్వగ్రామం. అది నిత్యము ఉండేటువంటి ప్రదేశం. ఆ ప్రదేశానికి మనమందరం కూడా వెళ్ళటానికి ఇష్టపడాలి. ఈ పేతురు ప్రసంగం చేశాడు. ఆయన ప్రసంగం చేస్తూ ఒక్కసారి చూడండి 14వ వచనం. అయితే పేతురు లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదే మనుషులారా, యెరూషలేములో ఉన్న కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. అయితే పేతురు మాట్లాడుతూ చాలా రెఫరెన్స్లు ఆయన కోడ్ చేశాడు. చాలా రెఫరెన్స్లు మనం వాక్యాన్ని ఆలోచన చేసినప్పుడు మనం ధ్యానం చేద్దాం. అయితే మీకు ఒక్క వచనాన్ని ధ్యానం చేపిస్తాను ఈరోజు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ అధ్యాయం అంతా చదువుకోవాలా. 2వ అధ్యాయం అంతా సరే. 42వ వచనం చూస్తారా? 42వ వచనం. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. చాలు. ఆదిమ సంఘము ఈ 4 మీదే ఆధారపడింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సంఘము కూడా ఈ 4 లక్షణాలు కలిగి ఉండాలి. ఇదే ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. మొట్టమొదటిది ఏంటి? అపోస్తలుల బోధయందు. సంఘం యొక్క పునాది అపోస్తలుల బోధ మీద ఉండాలి. మనందరము కూడా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. 2వ మాట ఏంటి ఆ వచనంలో ఉన్నది? అపోస్తలుల బోధయందును సహవాసమందు. సహవాసం అంటే ఏంటో చెప్పండి. సహవాసం అంటే ఆదివారం మనందరం కూడుకున్నాం కదా. ఆదివారం మనం అందరం చక్కగా కూర్చున్నాం. అయితే ఇదొక్కటే సహవాసం అనుకుంటే తప్పు. ఇది ఒక్కటే సహవాసం అని అనుకుంటే పొరపాటే. సహవాసం అనేది ప్రతి క్షణము మనం కలిగి జీవించాలి. ఎదురు పడినప్పుడు, కలుసుకున్నప్పుడు, బాలేనప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు సహవాసాన్ని విడిచిపెట్టకూడదు క్రైస్తవుడు. సహవాసము కలిగి జీవించటం అనేది చాలా అవసరం. సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. మనము బాప్తిస్మాలు తీసుకుని రక్షణలోనికి వచ్చిన తర్వాత దేవుడు మనకొక సహవాసాన్ని అనుగ్రహించాడు. మనకొక సహవాసాన్ని. మీకు విషయం చెప్పనా? మంచి సాంగత్యము, తప్పు చెప్పాను నేను, చెడు సాంగత్యము. అస్సలు అందరూ ఎంత ఏకాగ్రతతో వినేస్తున్నారు. చెడ్డ సహవాసము మంచి నడవడిని చెరుపును. దేవుడు మీకు ఇప్పుడు ఇక్కడ సహవాసం అనుగ్రహించాడు. ఇచ్చాడా? ఎందుకు మీకు ఇది సహవాసం ఇచ్చాడో చెప్పనా? మనందరం కూడా రక్షించబడ్డాం కాబట్టి, మనందరం కూడా ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి, మనందరం కూడా దేవుని యొక్క రక్షణలో పాలు పొందాం కాబట్టి. అయితే ఈ సహవాసాన్ని కాదని, జాగ్రత్తగానండి మాట, దేవుడిచ్చినటువంటి ఈ సహవాసాన్ని కాదని
రక్షణ పొందినా సరే, దేవునిలో ఉన్నా సరే, బయట సహవాసాలు గనక వెతుక్కుంటే నీకున్నటువంటి మంచి నడవడి పోతుంది, నీకున్నటువంటి ఆత్మీయత పోతుంది, నీకున్నటువంటి భక్తి జీవితం పోతుంది, నీకున్నటువంటి విధేయత పోతుంది. డౌట్ లేదు, అందులో డౌట్ లేదు. ప్రతివారం ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళతో సహవాసం చేసామనుకో ఏమవుతుంది? వాడితో పాటు మనం చర్చికి వెళ్ళిపోతాం. అంతేనా? అదే ప్రతివారం గాలికి తిరిగేవాడితో మనం సహవాసం చేసామనుకో చందు ఫోన్ ఎత్తరు మన కుర్రోళ్ళు ఆదివారం. సహవాసం కానీ వెరీ సీరియస్. దేవుడు ఈ సహవాసాన్ని ఏరి కోరి ఇచ్చాడు మనకి, ఏరి కోరి అరే నువ్వు వాళ్ళతో సహవాసం చేయి, నీకు మంచిగా ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నీకు వాక్యం అర్థం కాకపోతే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు తప్పిపోతే దారిలోకి తీసుకొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరితో సహవాసం చేయడం నువ్వు ఇష్టపడితే ఆ సహవాసం నిన్ను ఎక్కడి దాకా తీసుకెళ్తుందో చెప్పనా? పరిశుద్ధాత్మునితో నింపబడే వరకు తీసుకెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల బోధలోను సహవాసములోను మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మనం అనుగ్రహించగలుగుతాం, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మనము అనుభవించగలుగుతాం. మూడో మాట, నాలుగో మాట చెప్పి ముగిస్తాను. మూడో మాట ఏంటి? రొట్టె విరుచుటయందు అన్నటువంటి మాట. ఇప్పుడు మీరు ఎవ్వరు కూడా అస్సలు డౌట్ పడరు, ఒక్కటే మాట ధైర్యంగా చెప్తారు, మేము ప్రతి రొట్టె ఆరాధనకు వచ్చేస్తున్నాం. మరి మిగిలిన ఆధారాలు? రొట్టె విరుచుటయందు ఎడతెగగా ఉండాలి అన్నప్పటికీ మీరెవ్వరు భయపడలేదు, అస్సలు భయపడలేదు. కారణం ఏంటో చెప్పనా? మేము మొదట ఆదివారం కూడా అస్సలు మిస్ అవ్వం. ఎట్టి పరిస్థితుల్లో అందులో పాలు పొందుతాం. మంచిదే, నేను మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు. మరి మిగిలిన వారాలు, మరి మిగిలినటువంటి పునరుత్థాన కూడికలు, మరి మిగిలినటువంటి ప్రత్యేక ప్రార్థన కూడికలు, రొట్టె విరవటం అనంటే మీరు భౌతికంగా ఇక్కడ ఇచ్చేటువంటి దానినే చూస్తే గనక తప్పు. రొట్టె విరవటం అంటే ఏంటో చెప్పనా? క్రీస్తు కోసం మన శరీరాన్ని విరుచుకోవటం, క్రీస్తు కోసం మన శరీరాన్ని విరుచుకోవటం. క్రీస్తు కోసం శరీరాన్ని విరుచుకోవటం అని అంటే మనకుండేటువంటి కోరికలు మనకుంటాయి, మనకుండేటువంటి ఆశలు మనకుంటాయి, మనకుండేటువంటి తలంపులు మనకుంటాయి, మనకుండేటువంటి ఉద్దేశాలు మనకుంటాయి. అయితే వీటన్నిటిని మనం ఇక్కడ పెట్టుకోకూడదు. ఇక్కడ సిలువ పెట్టుకుని మనకున్నటువంటి ఆలోచనలన్నిటినీ వెనక పెట్టేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు కోసం శరీరాన్ని విరుచుకోవటం అంటే అది మనకున్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి కోరికలనన్నిటినీ చంపుకొని దేవుని కోసం జీవించాలి, వాటన్నిటిని పాతిపెట్టి దేవుని కోసం జీవించాలి. నాలుగో మాట ఏంటి? ప్రార్థన ఎడతెగక ఉండాలి. ప్రార్థన చేయటం అనేది మర్చిపోతే, జాగ్రత్తగా వినండి, ప్రార్థన సంఘానికి చాలా అవసరం. ప్రార్థన లేని సంఘం, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ప్రార్థన లేని సంఘం ప్రాకారము లేని పట్టణం లాంటిది. ప్రార్థన లేని కుటుంబం ప్రాకారం లేని కుటుంబం లాంటిది. ప్రార్థన లేని జీవితం ప్రాకారం లేని జీవితం లాంటిది. అదేంటండి అంటారేమో, మీకు జాగ్రత్తగా చెప్తాను. ఇప్పుడు మనకు చుట్టూరు ఇది ఉందా? గోడ కట్టేశారు పెద్దలు, చక్కగా నీట్గా కట్టేశారు. దేవుని కృపను బట్టి తొందరలో ఏసీ వేయించేద్దరుగాక. అయితే ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రాకారం ఏదైతే ఉందో అది మన యొక్క చర్చిలో ఉన్నటువంటి విలువైన వస్తువులకి అది ఒక ప్రొటెక్షన్. అయితే సంఘముగా నువ్వు ప్రార్థనలో బలపడకపోతే నీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వరాలన్నీ కోల్పోతావు. మనము భౌతికంగా చూసుకున్నప్పుడు మన యొక్క శరీరానికి ప్రొటెక్షన్గా వస్త్రాలు వేసుకుంటాం. ఆధ్యాత్మికంగా ప్రార్థన కలిగి ఉండాలి. శరీరానంగా మన ఇంటి చుట్టూరు గోడ కట్టుకుంటాం. ఆధ్యాత్మికంగా కుటుంబం బాగుండాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన లేని కుటుంబం గోడ లేని ఇల్లు లాంటిది. ప్రార్థన లేని సంఘం ప్రహరీ లేని చర్చి లాంటిది. ప్రార్థన లేని వ్యక్తిగత జీవితం బట్టలు లేని క్రైస్తవుని లాంటిది. మనము దేవుని సన్నిధానంలో ప్రాకారాలు కట్టుకున్నప్పుడు ప్రాకారాలు మనకు ప్రొటెక్షన్ ఇస్తాయి.
ప్రార్థన మీ జీవితానికి ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్రార్థన మీ జీవితానికి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎటువంటి సాతాను యొక్క దాడి జరిగినా అది ఏమవుతుందో చెప్పనా, మీ కుటుంబాన్ని కట్టేది అయి ఉంటుంది. మీ కుటుంబాన్ని కట్టేది అయి ఉంటుంది. అయిపోయింది, నా వర్తమానం ముగించేస్తున్నాను. అపోస్తుల బోధ యందు నిలబడి ఉండాలి, సహవాసం యందు నిలకడగా ఉండాలి, రొట్టె విరుచుట యందు నిలకడగా ఉండాలి, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. మనకందరికి ఇష్టమైన పాట ఏంటో చెప్పన, ప్రభువా నేర్పయ్యా, తర్వాత చెప్పాలమ్మా. ఈ మాట గట్టిగా పాడాలి అందరూ. అందరికి వచ్చి కదా పాట పాడండి. నేర్పయ్యా, అమ్మమ్మమ్మ ఏంటది అమ్మ ఏంటది, లాస్ట్ లైన్ ఏదో అబద్ధాలు పాడేస్తున్నారు, మళ్ళీ పాడండి. లాస్ట్ లైన్ ఒకటి పాడిన టైం లేదు అమ్మా. పర్లేదు, మంచి పాట, నువ్వు సింగర్, నువ్వు పాడు. ప్రార్థించకుండా, మళ్ళీ పాడండి గట్టిగా. ఏ పాట పాడినప్పుడు పాడతారుగా, అప్పుడు గుర్తురావా? పాడాలి. ప్రార్థించకుండా. నిజంగా మీకు విషయం చెప్పనా, పాట కనుక హృదయం దగ్గరెట్టుకుని పాడితే మన బ్రతికేంటో మనకు కనబడిపోద్ది. ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా అని మనం పాడతాం. రోజుకి 5 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు మనకి. ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా, అసలు ఆ టైంలో ఇంకో లైన్ ఉంటుంది, నీ పాదాలు తడపకుండా. ఎన్ని అబద్ధాలండి. దేవుని పాదాలు తడపకుండా పైన, అది కాదు, అస్సలు అది కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది బలపడితే దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ అంతా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక్క వచనాన్ని చదివి నేను ముగిస్తాను. 4వ వచనం చూస్తారా? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ, అపోస్తుల కార్యగ్రంథం 2:4, పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మీకు ఇక్కడ జరిగిన విషయం చెప్పి ముగిస్తాను జాగ్రత్తగా. నేను మహా అయితే ఒక 5 నిమిషాలు అంతే. వారు అన్య భాషలతో మాట్లాడారంట. మీకు అక్కడ విషయం ఏంటో చెప్పనా, అందరూ ఒక చోట కూడుకున్నారండి. అది పెంతెకోస్తు పండుగ. చక్కగా పండగ చేసుకోవడానికి వేరే వేరే ఊర్లో నుంచి అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేస్తే ఉన్న పలంగా పెద్ద గాలిలాగా సౌండ్ వచ్చింది, అగ్నిలాగా వాళ్ళకి కనబడింది. మొత్తం మీద వాళ్ళు పరిశుద్ధాత్మలతో నింపబడ్డారు. అయితే కూర్చున్న వాళ్ళందరూ చాలా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు, చాలా దూర ప్రాంతాల నుంచి. ఇప్పుడు మీకు అందరికీ తెలుగు వచ్చు కదా, మీకు అందరికీ తెలుగు వచ్చు కాబట్టి నేను తెలుగులో మాట్లాడడం పెద్ద విషయం ఏం కాదు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా అయితే ఆ రోజు ఆ గదిలో లేకపోతే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ హీబ్రూ భాష రాదు. వాళ్ళు కొంతమంది యూదుల్లో కొంతమందికి హీబ్రూ భాష రాదు. అయితే వాళ్ళు చాలా ప్రాంతాల నుంచి వచ్చారేమో, ఒక్కొక్కరిది ఒక్కో భాష, ఒక్కొక్కరిది ఒక్కో పడిగట్టు, ఒక్కొక్కరిది ఒక్కో రీతి. అయితే అలాంటి అనేక జనాల మధ్యలో వీరు పరిశుద్ధాత్మునితో నింపబడి దేవుని యొక్క పరిశుద్ధాత్ముని యొక్క శక్తితో వారందరి భాషలో మాట్లాడేశారు. వాళ్ళందరికీ అర్థమయ్యే భాషలో వీళ్ళు మాట్లాడేశారు. నా సొంత మాటలేం కాదు, మీరు కిందికి వెళ్ళి చదివితే ఉంటుంది. అరే వీళ్ళు ఏంట్రా మన భాషలో మాట్లాడేస్తున్నారు, వీళ్ళు అరే అయ్యో ఆడి భాషలో కూడా మాట్లాడేస్తున్నాడు వీడు అనుకున్నారు. దానినే అన్య భాష అని రాశారు. అన్య భాష అంటే అర్థం ఏంటో చెప్పనా? ఇప్పుడు మన అందరి మాతృభాష ఏంటి చెప్పాలి తెలుగు. మనకి తెలుగు తప్ప మిగిలినవన్నీ అన్య భాషలే. తెలుగు తప్ప మిగిలిన భాషలన్నీ అన్య భాషలే. ఇప్పుడు అమెరికా వెళ్ళామనుకో, వాళ్ళకేంటి ఇంగ్లీష్,
వాళ్ళ మాతృభాష ఇంగ్లీష్. వాళ్ళ ఇంగ్లీష్ కాకుండా మిగిలిన భాషలన్నీ వాళ్ళకేంటి? అన్య భాషలు. ఈ యూదులకి మాతృభాష ఏంటో చెప్పనా? హీబ్రూ. హీబ్రూ హీబ్రూ కాకుండా మిగిలిన ఏ భాషలో మాట్లాడినా అది అన్య భాషే. అన్య భాషే. అయితే మీకు విషయం చెప్పనా? పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలి అని అనుకుంటే, పరిశుద్ధాత్ముడు మనకున్నటువంటి విషయాన్ని తెలియచేయాలి అని అనుకుంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో చెప్పనా? మనకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడతాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. మనకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడతాడు. అరే నీకు ఇప్పుడు మరియమ్మ గారు మీరు ఉన్నారు, మీకు ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. మీకు అర్థమయ్యే భాషలో చెప్తే అర్థమవుతుందా మీకు? నేను ఏదో చెప్తే మీకు అర్థమవుతుందా? మీకు అర్థమయ్యే భాషలోనే కదా నేను చెప్పాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పకుండా మీకు చెప్పాల్సిన విషయం మీతోనే వేరే భాషలో చెప్తే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంచడు, క్లారిటీ ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతాడు. పరిశుద్ధాత్ముడు మన యొక్క జీవితంలో మన లోటుపాట్లను ఎత్తి చూపిస్తూ మనం ఏదైతే అవసరమో అది నేర్పి చూపిస్తాడు ఆయన. పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది, సంఘంలో అన్య భాషలు మాట్లాడేవారు ఒకవేళ ఉంటే అర్థాలు చెప్పేవారు కూడా ఉంటారంట. ఒకవేళ అర్థాలు చెప్పేవాళ్ళు లేరనుకో, అన్య భాషలతో దేవుడు మాట్లాడించడు. మీకు విషయం చక్కగా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మనందరం తెలుగోళ్ళం అయితే ఒక ఇంగ్లీష్ స్పీకర్ని తీసుకొద్దాం అనుకున్నాం ఇక్కడికి. ఇంగ్లీష్ మాట్లాడేటువంటి ప్రసంగికుడిని. మనకి ఇంగ్లీష్ వస్తే తీసుకొస్తాం, అంతేనా? లేకపోతే మానేస్తాం. కానీ ఇంకొక ఆప్షన్ ఉంది. అతను ఇంగ్లీష్లో మాట్లాడితే మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాడు ఎవడైనా ఉంటే తీసి తెచ్చుకుంటాం, అంతేనా? మనందరికీ ఇంగ్లీష్ రావక్కర్లా, కానీ ఆ ఇంగ్లీష్ని అర్థం చేసుకుని తెలుగులో మాట్లాడగలిగిన వాడు ఎవడైనా ఉంటే చాలు, మనం పిలుచుకుంటాం, మనం రప్పించుకుంటాం. పరిశుద్ధాత్ముడు కూడా అంతే. మనకు అర్థమయ్యేటువంటి భాషని ట్రాన్స్లేట్ చేయగలిగినటువంటి ఆత్మీయ వరాలు ఉన్నటువంటి వారు ఉండే వరకు అన్య భాషలతో దేవుడు మాట్లాడించడు. మన సంఘంలో అన్య భాషలు ఎందుకు లేవో చెప్పనా? అర్థాలు చెప్పేవారు తయారవ్వట్లేదు కాబట్టి. అన్య భాషల యొక్క అర్థాలు చెప్పగలిగిన వరం మనకు లేదు. మనం ఇంకా దాన్ని పొందుకోలేకపోతున్నాం. మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నాం. దేవుని సన్నిధానంలో నా చిన్నప్పుడు వారు మాట్లాడేటువంటి భాషలకి, వారు చెప్పేటువంటి అర్థాలకి, వారు నింపబడినటువంటి పరిశుద్ధాత్మని యొక్క శక్తికి చిన్న వయసులో కంగిర్లెత్తిపోయేవాడిని నేను. అలాంటి ఉద్యమం కానీ, అలాంటి పరిస్థితి కానీ, అలాంటి మార్పులు కానీ ఈ రోజుల్లో ఎక్కడ కనబడట్లేదు. వచ్చామంటే వచ్చాం, చప్పట్లు కొట్టాం, ఆరాధించాం, వెళ్ళిపోయాం. మరలా ఆదివారం వరకు బైబిల్ గుర్తురాదు, ఆదివారం వరకు పాస్టర్ గారు గుర్తురారు, ఆదివారం వరకు సంఘం గుర్తురాదు, ఆదివారం వరకు ప్రార్థన గుర్తురావట్లేదు సంఘానికి. ఇంకా ఎప్పుడు నింపబడతావు పరిశుద్ధాత్మునితో? ఇంకా ఎప్పుడు అన్య భాషల్లో మాట్లాడతావు? ఇంకా ఎప్పుడు భాషలకు అర్థాలు చెప్తావు? ఇంకా ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే సంఘంలో స్వస్థతలు జరుగుతాయి? పరిశుద్ధాత్ముడు సంఘానికి అవసరం. పరిశుద్ధాత్ముడు సంఘంలో పని చేయాలి. పరిశుద్ధాత్ముడు ఉంటే వాక్శక్తి ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఉంటే స్వస్థతలు ఉంటాయి. పరిశుద్ధాత్ముడు ఉంటే మన జీవితాన్ని ఎత్తి చూపించేవాడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మన సంఘంలో పనిచేస్తే మన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి లోటుపాట్లు మనకు తెలుస్తాయి, అందులో డౌట్ లేదు. నువ్వు ఇంకా పరిశుద్ధాత్మునితో నింపబడకుండా అయ్యో నా కుటుంబం ఏమైపోతుందో అర్థం కావట్లేదు, నా జీవితం ఏమైపోతుందో అర్థం కావట్లేదు అంటే తప్పు దేవునిది కాదు. పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఒక వరాన్ని దేవుడు నీకు ఇచ్చేశాడు, కానీ నువ్వు పొందుకోలేకపోతున్నావు. దాన్ని పొందుకోలేకపోతున్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముని మీదనే సంఘం కట్టబడింది. పరిశుద్ధాత్ముని యొక్క శక్తితోనే సంఘం ఏర్పరచబడింది. పరిశుద్ధాత్ముని యొక్క వాక్ శక్తితోనే 3,000 మంది రక్షించబడ్డారు ఆ రోజు. ఈరోజు పరిశుద్ధాత్ముని యొక్క ఛాయలు కనబడట్లేదు సంఘాల్లో. పరిశుద్ధాత్మునితో నింపబడినప్పుడు ఈ మాట క్లారిటీ గుర్తుపెట్టుకోండి. సంఘములోనే అనుకుంటే తప్పు. ఎక్కడున్నా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. నీ వర్క్ ప్లేస్లో, నీ యొక్క కాలేజ్లో,
నీకున్నటువంటి ఆ జాబ్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. నా జీవితంలో నన్ను ఇరకాటంలో పడేసే ప్రతి సందర్భంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు నాతో. ధైర్యంగా చెప్పగలను మాట. ఈ మాట కొంతమంది ఇష్టపడరు, కానీ ఒకవేళ నేను గనక పొరపాటుగా దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానేమో అనుకున్న ప్రతిసారి పరిశుద్ధాత్ముడు నన్ను సందర్శిస్తూనే ఉంటాడు. అటువంటి నింపుదల నువ్వు కలిగి జీవించాలి. సంగమా, పరిశుద్ధాత్మునితో నింపబడితే సంఘంలో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి, నీకున్నటువంటి స్వస్థతలు జరుగుతాయి, అన్య భాషలతో మాట్లాడుతావు, అర్థాలు చెప్పగలుగుతావు, ముసలోళ్ళు సహితం ప్రవచిస్తారంట వాక్యంలో ఉంది. ఈరోజు అలాంటి పరిశుద్ధాత్ముని శక్తిని సంఘము పొందుకొనుగాక. ఆనాడు పేతురు వాక్శక్తితో బోధించినప్పుడు, పరిశుద్ధాత్ముని యొక్క మాట తీరుతో బోధించినప్పుడు 3,000 మంది రక్షించబడిన రీతిలో ఈరోజు మీ కుటుంబం అంతా రక్షించబడుదురుగాక. మీ కుటుంబంలో దేవుని యొక్క కార్యములు విరివిగా జరుగునుగాక. అందరూ తలలు వంచుతారా? ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముడు, ప్రభువా మా సంఘానికి నీ యొక్క తాకిడి కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా? నేను వెళ్ళిపోతున్నాను కానీ పరిశుద్ధాత్ముని నీకు సంచకరువుగా ఇచ్చాను. ఆయన నీ హృదయంలో నివసిస్తాడు, ఆయన నీ కుటుంబంలో నివసిస్తాడు, ఆయన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు లేని ఆత్మీయ జీవితం అది ఆత్మీయ జీవితం కాదండి. పరిశుద్ధాత్మని పొందుకుంటే ఆ శక్తితో సాతాను శక్తులను ఎదిరించగలుగుతావు. పరిశుద్ధాత్మని పొందుకోగలిగితే నువ్వు నీ కుటుంబంలో స్వస్థతలు చూడగలుగుతావు. పరిశుద్ధాత్మని పొందుకోగలిగితే అనేక మందిని దేవుని వైపు త్రిప్పగలుగుతావు. పరిశుద్ధాత్ముడు అంటే గట్టిగా చప్పట్లు కొట్టి పాటలు పాడేసినంత మాత్రాన పరిశుద్ధాత్ముడు కాదో. మీరు బాధపడినా పర్వాలేదు. పరిశుద్ధాత్ముడు అంటే కేకలేయించేవాడు మాత్రమే కాదు. పరిశుద్ధాత్ముడు అంటే విరివిగా చప్పట్లు కొట్టించేవాడు మాత్రమే కాదు. పరిశుద్ధాత్ముడు అంటే నీ జీవితాన్ని మార్చేవాడు. పరిశుద్ధాత్ముడు అంటే నీ జీవితాన్ని బట్టి అనేక మందిని దేవుని వైపు త్రిప్పేవాడు. పరిశుద్ధాత్ముడు అంటే నీ నోట దేవుని మాటలుంచేవాడు. పరిశుద్ధాత్ముడు అంటే నీకున్నటువంటి సమస్యల్లో ధైర్యాన్ని అనుగ్రహించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు సంఘములో జరగాలి అనంటే, అన్య భాషలతో సంఘము మాట్లాడాలి అనంటే, అన్య భాషలకు వరాలు అర్థాలు చెప్పగలిగినటువంటి వరాలు కలిగి ఉండాలి అనంటే, సంఘమా పరిశుద్ధాత్మునితో నింపబడు. దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి శక్తిని పొందుకో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతకాలం ఇలా ఊగిసలాడుతావు? ఎంతకాలం ఈ విధంగా నామకార్థంగా జీవిస్తావు నువ్వు? ఇప్పుడు గుమ్మం దాటితే మరలా బైబిల్ గుర్తురాదే నీకు? ఇప్పుడు గుమ్మం దాటితే మరలా ప్రార్థన గుర్తురాదే? ఇప్పుడు గుమ్మం దాటితే మరలా పవిత్రత గుర్తురాదే? ఆ విధంగా ఉంటే ఎప్పుడు దేవుని యొక్క ఆత్మలో లీనమవుతావు? ఆ విధంగా ఉంటే ఇంకెప్పుడు దేవుని కొరకు కష్టపడతావు? ప్రతి దినము ప్రతి క్షణము దేవుని కొరకు ఆరాట పడేటువంటి క్రైస్తవుడు కావాలి దేవునికి. నామకార్థ క్రైస్తవుడు కాదు, నటించే క్రైస్తవుడు కాదు. ప్రతి క్షణము దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడేటువంటి క్రైస్తవ సమాజం కావాలి. నువ్వు ఉంటావా? ఆత్మతో నింపబడితే అది సాధ్యమవుద్ది. ఆత్మతో నింపబడితే అది సాధ్యం. ఈ మధ్యాహ్న కాల సమయంలో సంగమా పరిశుద్ధాత్మని యొక్క నింపుదల కావాలి. ఆత్మతో నింపబడదాం, ఆత్మలో పరవశించిపోదాం. నీకున్నటువంటి లేమిలో, నీకున్నటువంటి కలిమిలో, నీకున్నటువంటి అనారోగ్యంలో, నీకున్నటువంటి ఆరోగ్యంలో, నీకున్నటువంటి కష్టాలలో, నీకున్నటువంటి ఆనంద జీవితంలో ప్రతి సమయంలో పరిశుద్ధాత్ముడు నీతో ఉంటే శరీరము కుళ్ళు పట్టిన ఆనందంగా జీవిస్తావు. అనేక పరిస్థితులు నీకు ప్రతికూలంగా మారిన సంతోషంగా జీవిస్తావు. అట్టి గొప్ప కృప దేవునికి అనుగ్రహించునుగాక. దేవుని సన్నిధిలో ఆత్మీయమైనటువంటి నింపుదల దేవుడే ఇవ్వగలడు. ఆయన చెప్పాడు, నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఆయన వచ్చినప్పుడు మీరు బూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు. మీరు
ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఎంత భక్తిని చూపించినా, మీరు దేవుని మందిరంలో ఎంత అద్భుతమైనటువంటి పాటలు పాడినా, ఎంత అద్భుతమైనటువంటి ఆరాధనలో పరవశించిపోయినా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, బయటికెళ్ళి దేవుని కొరకు సాక్షిగా లేకపోతే, బయట ఉన్నటువంటి వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి జీవిస్తే, బయట ఉన్నటువంటి వాళ్ళతో పర్వాలేదులే అనుకుని కనుక చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోతే, నువ్వు పరిశుద్ధాత్మునికి సాక్షివి కాదు, దేవునికి సాక్షివి కాదు, నువ్వు దేవునికి సాక్షివి కాదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుతారా, ప్రభువా నీ ఆత్మీయమైనటువంటి శక్తి కావాలి మాకు, నీ ఆత్మీయమైనటువంటి శక్తి, ఆ ఆత్మలో ఉన్నటువంటి శక్తి, ఆత్మలో ఉన్నటువంటి ధైర్యం, ఆత్మలో ఉన్నటువంటి గొప్పతనం, ఆత్మలో ఉన్నటువంటి వరాలు, ఆత్మలో ఉన్నటువంటి మనోనేత్రములు వెలిగించబడటం, ఆత్మలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రవచన వరాలు మాకు కావాలి ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మనితో నింపబడకపోతే సంఘం కుంటిపడిపోయింది అని అర్థమండి. పరిశుద్ధాత్మనితో నింపబడకపోతే సంఘములో బలమైనటువంటి ఒక ధైర్యం లేదు అని అర్థం. పరిశుద్ధాత్ముని కోల్పోతే అసలు సంఘానికే అర్థం లేదు. సంఘము కట్టబడింది పరిశుద్ధాత్ముని సహాయంతో, సంఘము కట్టబడింది పరిశుద్ధాత్ముని మీద, సంఘము ఏర్పరచబడింది అపోస్తలుల బోధ మీద. ఆయన శక్తి కోల్పోకూడదు మనం. ఆ విధంగా స్థిరపడతారా? దేవుడు మనకట్టి గొప్ప కృప మనకందరికీ కూడా అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. మా దేవమ్మ ప్రభువా, నీ నామానికి వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, పరిశుద్ధాత్ముడు నీవు మాకు ఇచ్చినటువంటి వరం, పరిశుద్ధాత్ముడు అపాయాల్లో తప్పించటానికి నీవు మాకు ఇచ్చినటువంటి ధైర్యం, పరిశుద్ధాత్ముడు పాపములో పడిపోకుండా మమ్మల్ని గద్దించేటువంటి ఒక ధైర్యం ప్రభువా మేము కోల్పోయాం, మేము విడిచిపెట్టేశాం. అవును ప్రభువా, నామకార్థంగానే బ్రతుకుతున్నాం, మేము యథార్థంగా బ్రతకట్లేదు. నటిస్తున్నామే కానీ నీ కోసం తెగించలేకపోతున్నాం. ఆదివారం మాత్రమే మాకు భక్తి, ఆదివారం మాత్రమే మాకు ప్రార్థన, ఆదివారం మాత్రమే మాకు బైబిల్, ఆదివారం మాత్రమే మాకు పరిశుద్ధత, పవిత్రత. కాదు ప్రభువా, ప్రతి దినము ప్రతి క్షణము నీ కోసం పరితపించేటువంటి సంఘముగా మేము ఉండాలి అని ఇష్టపడుతూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది అయితే ఆ విధంగా ఇష్టపడుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవా, వారిని అందరినీ కూడా నీ శక్తితో తాకండి ప్రభువా. వారికి కావలసినటువంటి వరములను మీరు అనుగ్రహించండి, వారికి కావలసినటువంటి ఈవులు మీరు అనుగ్రహించండి, వారికి కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ప్రేరేపణ మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మనితో నింపబడితే ఎదుటి వ్యక్తిలో మనసులో ఏమున్నదో మేము గ్రహించగలుగుతాం. పరిశుద్ధాత్మనితో నింపబడితే ఎదుటి వ్యక్తి మనసులో ప్రభువా నిన్ను అంగీకరించాడో లేదో కూడా మేము తెలుసుకోగలం. అట్టి గొప్ప యోగ్యత సంఘానికి అనుగ్రహించండి, అట్టి గొప్ప వరాలు సంఘానికి మీరు ఇవ్వండి. ఆనాటి కాలంలో ప్రభువా నీ ఆత్మతో నింపబడి అనేక మంది ప్రభువా అనేక వరాలు కలిగి జీవించేవారు. ప్రార్థన చేస్తే స్వస్థత, పాట పాడితే ప్రభువా రక్షణ, ఆరాధన చేస్తే అనేక మంది రక్షణ పొందేవారు ఆ రోజుల్లో. ఇప్పుడంతా నామకార్థం అయిపోయాం ప్రభువా, ఇప్పుడంతా నటించే వారముగా అయిపోయాం. పరిశుద్ధాత్మనితో నింపబడే కృపను అనుగ్రహించండి. సంఘముగా మేమందరము పరిశుద్ధాత్మనితో నింపబడి ప్రభువా మా కుటుంబాలకు కలిగే సాతాను యొక్క తంత్రములను తిప్పికొట్టగలిగినటువంటి శక్తిమంతులుగా మీరు మలిచి స్థిరపరచమని, మా సంఘాన్ని మీరు బలపరచమని ప్రభువా కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసే నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.